హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక వెరైటీ రెసిపీ వచ్చేసి మనకు దమ్ ఆలు రెసిపీ. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనకు ఈరోజు వీడియోలో మనకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇది ఓన్లీ ఒక 10 మినిట్స్లోనే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఈ రెసిపీ వచ్చేసి నచ్చుతుంది. ఫస్ట్ ముందుగా మనకు పొటాటోస్ను ఉడకబెట్టేసుకోవాలి. మనకు ఒక 70% ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఈ విధంగా మనకు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే మనకు ఉడికిన తర్వాత మనకు అందులో ఒక సూప్ అంతా వెళ్ళి టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనకు గ్యాస్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని మనకు ఈ పొటాటోస్ని అందులో వేసుకొని మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు గోల్డెన్ కలర్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనకు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని దాన్ని మొత్తం విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం మనకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మనకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు, పెరుగులో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లకు నెయ్యి వేసుకోవాలి. మనకు నెయ్యి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నెయ్యి వేసుకొని బగారా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనకు కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది పోసుకొని మనకు ఒక 2-3 మినిట్స్ వరకు మరగనివ్వాలి. దగ్గరకు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చూడండి, మనకు ఫ్రై పొటాటోస్ ఉంటాయి కదా, ఆ ఫ్రై పొటాటోస్ ఇందులో వేసుకొని మరొక 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనకు దగ్గరకు వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా దమ్ ఆలు రెడీ. ఇది మనకు చపాతీకైనా మనకు పూరీకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.